రూపాయ 2 రూపాయలు ఎంత అంటారు సార్? మీకు తోచినంత ఇవ్వచ్చు సార్. మాకు తోచినంత మా శాలరీ పడ లేట్ అవుతుంది ఇక. ఓ 1 వీక్ పడుతుంది ఇక. ఎంత చెప్తారా? సర్లే బాబా, ముందుటి వాళ్ళ కొన్ని జీవితాలు చెప్పబా, కొన్ని ఒడిలో ఉన్నాయి. అవునా సార్? వినోద్ సార్ జీవితం బాబా. వినోద్ సార్ రమ్మానండి సార్. రావులు అమ్మ పలుకు మధుర మీనాక్షి పలు. కుర్రు కుర్రు మామూలు లేదుగా. రసిక రాజా సార్. తెలియని చెప్పు, తెలిసిన కాదు. ఏమి సార్ ఉంగరాలు ఉండాలండి సార్? సార్ మామూలుగా లేదు సార్ కేసే. మామూలుగా లేదంటే ఎట్లా? భారీగా ఉంది సార్. భారీగా అంటే చెప్పు పైగా. కాదు సార్, ఈయన పట్టిందల్లా పట్టుకుంటే ఏది పట్టుకుంటే ఎట్లా? అంతే సార్. అట్లంటే ఎట్లా సార్ ఈయనకి మంచి మహాదశ ఉంది సార్. మహాదశ మొన్ననే విదేశాలు పోయి వచ్చినాడు సార్. అడగండి సార్. ఓకే. ఓ నిజం ఉంటుందా? ఓ నీ దాంట్లో చెప్పేదంట. మంచి రసకుడు. ఇంకా ఏమని చెప్తా? మాకు తెలియనివి చెప్పు. తెలియనివి ఏమన్నా అట్టింటుండే సార్. తెలియని మాకు తెలియనివి ఏమన్నా ఉంటే చెప్ప. తెలిసినవి కాదు. తెలిసిందే చెప్పాలా? తెలియదు చెప్పు. మళ్ళా చెప్తాను సార్. మళ్ళీ చెప్తారా? ఎవరైనా సార్ సార్ ఇంకొకటి చెప్పబా. లచ్చకి చెప్పు. లచ్చకి ఎవరు సార్? రమ్మానండి సార్. రావాలి సార్, ఇక్కడికి రావాలి. అలాగే పలుకు, అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, మీనాక్షి పలుకు, కామాక్షి పలుకు, పలకమ్మ పలుకు. అమ్మగారు మామూలు దశ కాదు సార్. మామూలుగా ఎవరైనా మనకి అడిగితే పెడతారు, కానీ అమ్మగారు అడగకుండానే దానం చేస్తుంది సార్. అమ్మగారే పెడతారా? అమ్మగారికి ఎవరో తీసుకుంటున్నారు. అమ్మగారికి పెడతారు సార్. అమ్మగారు పెడతారా? ఓకే. చాలా మారుతుంది సార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పారు సార్. లక్షలకు సమాధానం చెప్తారు. అది కరెక్ట్ దయగల తల్లి సార్. మా లచ్చమ్మ తల్లి సార్. నువ్వు ఏం చెప్పు? రూపాయిగా నీది నీకే. రూపాయిగా నీదా? రూపాయి ఇదమ్మా చెప్పదు. నీకేమే చూసి చెప్తున్నా, చూడకుండా చెప్తున్నా. చెయ్య చూడలేదు కదా నువ్వు. కనబడింది అమ్మగారు. ఏం కనబడింది? 4 గెర్రెలు కనపడి. 4 గెర్రెలు కనబడి. ఏం గెర్రెలు కనబడినాయి? ఇది ఓ ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది. ఇది ఇటు తిరిగి ఇటు వచ్చింది. అంతేనమ్మగారు. ఏం లేదా? నేనేమి ఇయ్యనమ్మా. నేనైతే ఏమి ఇయ్యను. కానీ చిల్లర లేదు. పావులా కూడా ఇయ్యను. నువ్వు నాకేం చెప్పావు? ఏం తెలుసా చెప్పు. ఏం తెలుసు? నాకేం లేదు. 1 కేజీ బియ్యం, 1 కేజీ బియ్యం ఏదో. నాకు ఏదైనా చెప్తే కదా. మళ్ళా సంవత్సరానికి చెప్పు. మళ్ళా సంవత్సరానికి చాలా బాగుంటుంది అమ్మగారు. చాలా బాగుంటుంది రండి. సరే సరే, మంచిది. అమ్మగారు చెప్పు. ఏమని ఇచ్చుకోండి. దక్షిణ చెప్పలేదా? ఇద్దరు మాట చెప్తారు. రూపాయి ఇవ్వదని చెప్పలేదా? తీయండి మేడం, బాగాలేదని చెప్తాడు మళ్ళా. మన సార్ మన సత్యనారాయణ సార్ చెప్పండి. అమ్మ పలుకు లేదు. అమ్మ పలుకు వినాయక పలుకు. సార్ ఏమో చేయాలనుకుంటున్నాడు. చేయలేకపోతున్నాడు.
కానీ చివరిలో కష్టపడి చేస్తున్నాడు అయ్యారు, ముందుకు వెళ్తున్నాడు అయ్యారు. చాలా మంచి బిడ్డ, చాలా మంచిగా పెట్టారు. అయ్యా సార్ మైక్ దొరగారు చాలా రకాలు ఆలోచించినాడు. సపోర్ట్ అందితే ముందుకు వెళ్తారు. ఏమో చెప్పా కాదయా అన్ని పాజిటివ్ నెగిటివ్ ఏముండవా? ఉంటాయి సార్. చదువు చెప్పు. అన్నట్టు చెప్పకూడదు సార్, తోడు నిండదు నాకు. అర్థం మీకు నింపుకుని చెప్తున్నావు అన్నీ. సారు ఆ. మా సారే చెప్తాను. ఆ. ఈ సారు చూస్తుంటే మన ఈ మధ్యకాలంలోనే కెనడాకు వేసినట్టున్నారు. చూస్తేనే కనిపిస్తుంది సార్. చేతుడు సార్, పెద్ద పెద్ద చేతుడు పెళ్లి కాలేదంటే చెప్పాను సార్. ఈ పేరు చెప్పడం మళ్ళీ పెళ్లి కాలేదు. 3 years గా తిరుగుతున్నాడు, పెళ్లి కాలే, పెళ్లి అవుతుందో లేదు చెప్పాలి. అవుతుంది సార్. చూసి చెప్పు మళ్ళీ ఇట్లే చూడాలి. 3 years వచ్చిన చేసి లేదా 3 శనివారాలు రాత్రిపూట నిద్ర పోకుండా ఉండు. ఖచ్చితంగా 3 ఏళ్ళ నిద్ర పోక పెళ్ళే కదా. 3 ఏళ్ళ నిద్ర సార్ మైక్ సార్ 3 శనివారాలు కాదు, పెళ్లి కాకపోతే రోజు నిద్రపడుతుంది. పెళ్లి అయిన రోజు ప్రతిరోజు చెప్పవా? అవుతుందా లేదా? 5 మంది మీకు డబ్బులు ఇస్తాడండి. ఈ కార్తీక మాసం కల్లా అయిపోతుంది. అయిపోతుందా? కష్టపడి చేస్తాం సార్. నిజమా? గ్యారెంటీ. ఆయన కష్టపడాలా అంత కష్టపడి ఆయన పెళ్లి చేద్దామండి సార్. అంత కష్టపడి ఆయన పెళ్లి చేద్దాం. మేడం పంపి తీసుకో మేడం పిలుచు మేడం చెప్పండి. మేడం 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 గోరంట్లోకి పెట్టుకుంది సార్. లేదు సార్, గెరెలు కనిపించదు సార్. ఒక గీతం కనిపిస్తుంది చూడయా? ఒక గీత కాదని గీత. 2 గెర్రెలు ఉన్నాయి సార్. చెట్టు డబ్బులు పడేది సార్ అది. ఈ గెర్రె డబ్బులు రావాలని ఆలోచిస్తుంది. అంతే. రావా? వస్తాయా? వస్తాయి సార్, నిదానంగా వస్తాయా? వస్తాయి సార్. ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ఎవరు చెప్తావుగా? సార్ ఈయన రజాకన్నా మరి పవన్ సార్ చెప్పండి. ఈ సారు ఆపద్బాంధవుడు సార్. చెప్పయ్య ఇక. భుజాల మీద యువతలు 9 మందిని మోస్తున్నాడు సార్. 18 రాజు చాలా కష్టపడుతున్నాడు. 18 రాజు ఆయన మోస్తున్నాడంటే వాళ్ళందరూ నాన్ పర్ఫార్మర్స్ కాబట్టి మోస్తున్నాడు. పర్ఫార్మర్స్ అయితే పోయాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్. అంటే పవన్ పర్ఫార్మ్ చేస్తే నీ భుజానికి అవసరం లేదు. చలో సార్ ఏమని సార్? లేదు, మొత్తం అయితే నా రూముతాడు. హుసేన్ సార్ చెబుతురా బలి చేశారు. ఏ నువ్వు రా ఫస్ట్ మంచి చెప్పు పెద్దోడు. ఫస్ట్ మంచి చూడు, మంచి చూడే చెయ్యి మీ చేతిలో గెర్రెలు లేవు సార్, మాట్లాడుకున్నాను. అడిగిపోయినాయి. కష్టపడుతున్నాడు సార్ పెళ్లి కోసం. ఒకటే అవుతుంది సార్, ఒకటి అవుతుంది. ఆ సాస్ ఎట్లా ఉంటుంది?
అయిపోయింది ఇంకోటి సార్ వయసు. Wonderful.